సమూయేలు మొదటి గ్రంథము ముగించుకొని రెండవ గ్రంథం ఈ దినం నేర్చుకుంటున్నాం మనం. సమూయేలు రెండవ గ్రంథంలో దావీదు యొక్క పాపములు, దేవుడు విధించిన శిక్షలు అని మనం నేర్చుకుంటాం ఈ సమయంలో. గత బైబిల్ తరగతిలో దావీదు యొక్క పాపముల గురించి రెండు సంగతులు ఆలోచన చేశాం. మొదటిది, ధర్మశాస్త్రపు ప్రతి రాయించుకొని తన దగ్గర పెట్టుకుని దీవారాత్రంలో దాన్ని ధ్యానించాలి. రాజు యొక్క బాధ్యత అది. దాంట్లో పొరపాటు చేశాడు దావీదు. రెండవది, దేవుని మందసాన్ని నడిపించుట్లో ధర్మశాస్త్రాన్ని విచారించలేదు, మనుషుల అభిప్రాయాలు కోరుకున్నాడు. మనుషుల అభిప్రాయాలతో భక్తి చేయడం అనేది దైవ విరుద్ధం. దేవుని గ్రంథానుసారమైన భక్తి చేయాలి. ఆరాధన దేవుని గ్రంథానుసారంగా ఉండాలి, నిబంధన సంబంధంగా ఉండాలి అని మనం చూసాం. ఈ సమయంలో ప్రాముఖ్యంగా దావీదు ఘోరమైన పాపం చేశాడు. మూడవ పాపం, ఒక ఘోరమైన పాపము దావీదు చేశాడు. రాజ్యము సైనికులు ఫిలిష్తీయులతో యుద్ధానికి వెళ్ళారు. ఫిలిష్తీయులతో సైన్యము యుద్ధం చేస్తూ ఉంది. యోవాబు యొక్క సైనికులు మొత్తము యుద్ధం చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో దావీదు ఇంటి దగ్గర రాజు కోటలో, రాజనగర్లో నిద్రపోతున్నాడు సోమరిపోతులాగా. రాజుకి ఏం పని? యుద్ధం జరుగుతూ ఉంటే ఒక పక్క ఘోరంగా రాజు ఇంటి దగ్గర నిద్రపోతున్నాడు. బాధ్యత రహితునిగా ఆలోచన చేసినట్టుగా కనిపిస్తాడు దావీదు. ఆ సమయంలో ఒక స్త్రీ బత్షెబ, కనీసము స్నాన గదులు కూడా లేని పరిస్థితి, బీదరాలు. ఆ పరిస్థితుల్లో మధ్యాహ్నం వేళ నిద్రపోయాడు దావీదు. లేచి మేడ గదిలో తిరుగుతున్నాడు. ఆమె స్నానం చేస్తుంది. స్నానం చేస్తుంటే మోహించాడు. పిలిపించుకొని బలాత్కారం చేశాడు. తాను చేసిన పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి యోవాబుకి ఉత్తరం రాశాడు. సైన్యాధిపతి యోవాబు, దావీదు యొక్క సైన్యాధిపతి యోవాబుకి ఉత్తరం రాసి బత్షెబ యొక్క భర్త అయిన ఉరియాని పిలిపించాడు కోట దగ్గరికి. బత్షెబ గర్భవతి అయ్యింది. దేవుడు ఆమె మొర ఆలకించినట్టున్నాడు. ఆమె గర్భవతి అయ్యింది. దావీదు వలన గర్భం దాల్చింది బత్షెబ. చేసిన ఆ పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి దావీదు ఏం చేశాడంటే, ఉరియాని సైన్యంలో నుంచి పిలిపించుకొని వచ్చి ఉరియాకి తప్ప తాగించి, రాజు ఇలాంటి పని చేయొచ్చా? వాస్తవానికి రాజు తన రాజ్యంలో ఉన్న పరిస్థితులను చూసి, అరే నా రాజ్యంలో కనీసం ఒక స్త్రీ స్నానం చేసుకోవడానికి స్నాన గదులు లేవే అని బాధపడాలి. వాస్తవానికి పాపము కనిపించినప్పుడు దాన్ని తలదిప్పుకోవాలి. భక్తిపరుడు చేసే పని అది. పాపము కనిపించినప్పుడు దాన్ని ఏం చేయాలి? భక్తిపరుడు తలదిప్పుకోవాలి. కానీ తాను భక్తిహీనుడిగా ప్రవర్తించాడు, వ్యభిచరించాడు. గ్రంథంలో వ్యభిచారం చేశాడు, బలాత్కారం చేశాడు. ఆ మాటకు వస్తే ఇష్టపూర్వకంగా జరిగిన కార్యక్రమం కాదు అది, బలాత్కారంగా. దాన్ని ఏమన్నాడంటే రేప్ అన్నాడు. ఒక స్త్రీ పురుషుడు ఇష్టపూర్వకంగా తప్పు చేశారు అనుకోండి,
అది వ్యభిచారం అంటాడు. అదే బలాత్కారంతో జరిగింది అనుకోండి, అది రేప్ అంటాడు. బత్షెబకి ఇష్టం లేదు, బత్షెబకి ఇష్టం లేదు. దావీదును రాజుని వినిందే గాని చూచింది కాదామె. ఆమెకేమీ తెలియదు, నమ్మకస్తురాలు, తన భర్తకి నమ్మకస్తురాలు బత్షెబ. చదువుతాం, ఇలాగ రాయబడింది ద్వితీయోపదేశకాండము 22వ అధ్యాయం 23వ వచనం. ద్వితీయోపదేశకాండము 22వ అధ్యాయము 23వ వచనంలో ధర్మశాస్త్రంలో దేవుడు దేన్ని వ్యభిచారం అన్నాడో, దేన్ని బలాత్కారం అన్నాడో ఒకసారి చూస్తాం. ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయము 23వ వచనంలో, కన్యక అయిన చిన్నది ప్రదానం చేయబడిన తర్వాత ఒకడు ఊరిలో ఆమెను కలుసుకొని ఆమెతో శయనించిన ఎడల ఆ ఊరి గవని వద్దకు వారిద్దరిని తీసుకొని ఆ చిన్నది ఊరిలో కేకలు వేయక అన్నమాట. బలాత్కారం చేయడానికి వచ్చినప్పుడు ఆమె కేకలేయాల. ఇష్టం లేనిది కేకలేస్తుంది, ఆశపడింది తప్పు చేస్తుంది అదనమాట. కేకలు వేయలేదు కాబట్టి ఆమెను తన పొరుగువాని భార్యను అవమానపరిచినందున ఆ మనుషుని రాళ్లతో చావు పట్టాలి. ఇప్పుడు దావీదు చేసిన తప్పిదానికి శిక్ష రాళ్లతో చావు పట్టాలా? దుర్మార్గమైన వ్యక్తిగా ఆలోచన చేశాడు. ఒక భక్తిపరుడు ఆలోచన చేయాల్సిన ఆలోచన కాదు అది వాస్తవానికి. దావీదుకున్న హోదా రాజు హోదా, ఆమె సామాన్యురాలు. నీకు అనేక మంది భార్యలు ఉన్నారు కదా, అనేక మంది ఉపపత్నులు ఉన్నారు కదా, నువ్వు చేయకూడదు ఇది. వాస్తవానికి దుర్మార్గం పనిచేసాడు దావీదు. ధర్మశాస్త్రానికి విరుద్ధంగా ప్రాముఖ్యంగా 2 కాదు 3 ఆజ్ఞల్ని మీరాడు దావీదు. నీ పొరుగు వాడిని దేన్నే కానీ ఆశించకూడదు అన్నాడు. నిర్గమకాండం 20వ అధ్యాయం 7వ వచనంలో, నిర్గమకాండం 20వ అధ్యాయం 7వ వచనంలో ధర్మశాస్త్రము 10 ఆజ్ఞలు తెలియజేస్తూ దాంట్లో వ్యభిచరించొద్దు అన్నాడు ఒకటి. చదువుతాం, ఇక్కడ 12వ వచనం చదువుతాం. 12వ వచనం 20వ అధ్యాయం 12వ వచనంలో, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించున్న దేశంలో దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించుము. నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగిలకూడదు, నీ పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు, నీ పొరుగు వారి ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగు వారి భార్య అయినను అతని దాసునైనా అతని దాసినైనా అతని ఎద్దునైనా అతని గాడిదనైనా నీ పొరుగు వారిని దగ్గర దేన్నైనా ఆశింపకూడదు. నీ పొరుగు వారిని దేన్ని ఆశించకూడదు ధర్మశాస్త్రం చెప్తుంది, ప్రధానమైన ఆజ్ఞ. అయితే దావీదు ఏం చేశాడంటే పొరుగు వారిని భార్యను ఆశించాడు. మొట్టమొదటి తప్పు. ధర్మశాస్త్రం 10 ఆజ్ఞల్లో మొదటి దాన్ని మీరాడు. తర్వాత వ్యభిచరించాడు, వాళ్ళని తెప్పించుకొని వ్యభిచరించాడు. 3 దావీదు ఏం చేశాడంటే బత్షెబ గర్భవతి అయిందని తెలవగానే తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇంకో తప్పు చేశాడు. తప్పు కప్పిపుచ్చుకోవడానికి ఇంకొక తప్పు చేయవలసిన అవసరం లేదు. భక్తిపరుడు తప్పును ఒప్పుకొని యథార్థవంతునిగా దాన్ని విడిచిపెట్టాలా వాస్తవానికి. కానీ దావీదు ఏం చేశాడంటే బత్షెబ గర్భవతి అయ్యింది అన్న సమాచారం తెలియగానే అది నేరుగా తన మీదకి రాకోకుండా ఉండడానికి ఏం చేశాడంటే యోవాబుకి ఉత్తరం రాశాడు. సైన్యంలో యుద్ధం చేస్తున్న యోవాబుకి ఉత్తరం వెళ్ళింది. ఉత్తరంలో ఏముంది? ఉరియా, బత్షెబ భర్త అయిన ఉరియాను రాజు దగ్గరికి పంపించాలా ఉత్తరంలో ఉంది. ఉరియా వచ్చాడు ఇంటికి, రాజు కోటకు వచ్చాడు, రాజు సన్నిధికి వచ్చాడు. యుద్ధం ఎలా జరుగుతుంది అని అడిగాడు దావీదు ఉరియా. యుద్ధము ముమ్మటంగా జరుగుతుందండి అన్నాడు. సర్లే కానీ నువ్వు ఈరోజు నీ ఇంటికి పో అన్నాడు.
భోజనాలు పెట్టించాడు కడుపు నిండా. యుద్ధంలో సరైన భోజనం ఉండదు, యుద్ధంలో సరైన భోజనం లేదు కాబట్టి ఇంటికి రాగానే భోజనాలు పెట్టించి నువ్వు ఇంటికి పో అన్నాడు. ఊరియా నమ్మకస్తుడైన సైనికుడు. అయ్యా, నా తోటి వారు, నా యజమానుడు సైన్యాధిపతి యోవాబు ఫిలిష్తీయులతో యుద్ధం చేస్తుంటే నేను నా భార్యతో ఉండాలా ఇంటి దగ్గర? లేదయ్యా, నేను వెళ్ళనయ్యా అన్నాడు. మొదటి రోజు జరిగిపోయింది. రెండో రోజు ఊరియా తన ఇంటికి పోకపోయేసరికి ఏం చేశాడంటే దావీదు ఊరియాకి తప్ప తాగించాడు, ద్రాక్షరసం ముమ్మరంగా తాగించాడు. తాగించి ఇప్పుడు ఇంటికి పో అన్నాడు. ఊరియా తాగినా ఒకటే, తాగిపోయినా ఒకటే. పోలేదు, ఇంటికి పోలే, అక్కడే గేట్ దగ్గరే ఉన్నాడు. మూడవ రోజు దావీదు, ఏ ఊరియా నువ్వు ఇంటికి పోలేదా? ఇంటికి పోతే ఊరియా ఇంటికి పోయాడు అనుకో, భార్య భర్తలు కూడారు కాబట్టి గర్భం వచ్చిందని నేరాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఆలోచన చేసాడు దావీదు. ఎంత దుర్మార్గం! భక్తిపరుడికి ఎంత ఆలోచన ఉంటుందా? శరీరము నీ భక్తిని మొత్తాన్ని తుంచేసి భక్తిహీనుని కంటే ఘోరంగా ఆలోచన చేసేటట్టు నిన్ను ప్రేరేపిస్తుంది శరీరం. నీ శరీరం ఎంత దుర్మార్గమైందో, దాని కోరికలు ఎంత తుచ్చమైనవో నువ్వు గ్రహించకపోతే నీవు భక్తి చేయలేవు దేవుడి సన్నిధిలో. మనం దీన్ని పొంచి పోషిస్తాం. దీనికి ఏ రోగం వచ్చినా మందులు మాట్లాడుకుంటున్నాం, మనం విన్నాం. దీన్ని మామూలుగా వండనే ఉంది. దీనికి ఏ చిన్నది వచ్చినా చూసుకుంటాడు మనిషి, కానీ ఆత్మ కంటిన రోగాన్ని మాత్రం పట్టించుకోడు. దానికి కావాల్సిన దైవ సందేశం మాత్రం పట్టించుకోడు. కంటికి చిన్న జబ్బు రాగానే దానికి ఎన్ని వైద్యులు, ఎంతమంది డాక్టర్లు, ఎన్ని పరిస్థితుల్లో, ఎంతమంది డాక్టర్లు, ఎన్ని వైద్యాలు. ఆత్మ కంటిన రోగం. దావీదా, నీ రోగానికి మందేది? ఊరియాని ఇంటికి వెళ్ళమని చెప్పాడు, ఇంటికి వెళ్ళలేదు. ఊరియా చేతిలో ఒక ఉత్తరం పెట్టాడు దావీదు. ఉత్తరము యోవాబుకి, సైన్యాధిపతి. యోవాబు, ఇదిగో ఈ ఊరియా ఫిలిష్తీయులతో యుద్ధము ముమ్మరంగా జరుగుతున్నప్పుడు, ఎక్కువ ఎక్కడైతే జరుగుతుందో అక్కడ ఊరియాని ముందు పెట్టు సైన్యంలో. ఊరియా చనిపోయేటట్టు అదనమాట. ఊరియా యొక్క చావు ఉత్తరంలో రాసి ఊరియా చేతిలో పెట్టి పంపించేసాడు దావీదు. నరహత్య చేశాడు. మోసం అదనమాట, నరహత్య. అయిపోయిందిలే అనుకున్నాడు, పాపం చేశాడు, వ్యభిచరించాడు, అయిపోయింది, ఇంకా సింహాసనం మీద కూర్చొని పరిపాలన చేస్తున్నాడు దావీదు. పరమందున దేవుడు ఊరుకుంటాడా? నా సింహాసనం మీద ఇలాంటి వాడు కూర్చోడబా, తగదు. దావీదు యొక్క పాపమును దావీదుకు తెలిసి వచ్చేటట్టు ఎవరు చెప్తాడు? దావీదుకు ఒక స్నేహితుడు ఉన్నాడు, నాతాను, ప్రవక్త. ఆ మాటకు వస్తే దీర్ఘదర్శి నాతాను. దేవుడు నాతానుని పిలిచాడు. నాతాను ఇట్లా, అయ్యా, దావీదు పాపం చేసి నిర్దోషి అన్నట్టు సింహాసనం మీద కూర్చొని పరిపాలన చేస్తున్నాడు, పో అతను చేసిన పాపాన్ని చెప్పు అన్నాడు. ఆయా పాపాన్ని చెప్తే నన్ను చంపుతాడేమో, రాజు కదా, అయితే ఇలాగ చెప్పు అదనమాట. రాజు దగ్గరికి వచ్చాడు నేరుగా నాతాను. రాజు దగ్గరికి వచ్చి, రాజా, నీతో ఒక మాట చెప్పాలి. చెప్పు. ఏం లేదు రాజా, మన దేశంలో ఒక గొప్పవాడు ఉన్నాడు, ధనవంతుడు. అతనికి అనేకమైన గొర్రెల మంద ఉంది. అలాగనే ఒక బీదవాడు ఉన్నాడు, వాడు బాగా పెంచుకుంటున్న ఒక గొర్రె పిల్ల ఉంది. ఈ ధనవంతుని ఇంటికి దారిన పోయే ఒక అతిథి, మార్గ మధ్యంలో ఒక అతిథి ఇంటికి వచ్చాడు. ఇంటికి రాగానే ఈ ధనవంతుడు తన గొర్రెల మందలో ఉన్న గొర్రెలలో ఏ ఒక్కదాన్ని ముట్టుకోకుండా బీదవానిదైన ఆ గొర్రె పిల్లని తీసుకుని వచ్చి కట్ చేసి భోజనాలు పెట్టాడయా అన్నాడు. ఎవడు వాడు? వాడు మరణ పాత్రుడు అన్నాడు.
వాడెవడో కాదయ్యా నువ్వే అన్నాడు. నాకు వాడెవడో కాదు నువ్వే. ఒక్కగానొక భార్య ఉరియాకి, ఒకటే భార్య బత్షెబ. ఉరియాని చంపించి బత్షెబతో పాపం చేసావే అన్నాడు. గుండె పగిలిపోయింది. దానికి పగిలిపోయింది. పాపం చేసినదంతా ఇప్పుడు రహస్యంగా పాపం చేశాడు. ఎలా తెలిసింది అతనికి? దేవునికి తెలియకోకుండా ఉంటుందా? దేవుని కన్ను దృష్టి మానవ దుశ్చర్యల్ని మంచి చర్యల్ని అన్నిటినీ చూసే కన్ను దేవునిది. దేవుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో దేవుని వాక్యం గురించి మాట్లాడుతున్నప్పుడు ఏం తెలుపబడిందంటే, దేవుని కనుదృష్టికి ఏది మరుగై ఉండనేరదు అన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 4వ అధ్యాయం 12వ వచనంలో దేవుని వాక్యం సజీవం గలదై బలం కలిగిద్దై రెండంచులు గల ఎటువంటి ఖడ్గం కంటే వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను విభజించిన మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచన శోధించుచున్నది. మరి ఆయన దృష్టికి కనబడిన సృష్టం ఏదీ లేదు. మనం ఎవరికి లెక్క అప్పచెప్పవలసి అదే మనము ఎవరికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగు లేక తేటగా ఉన్నది అదనమాట. దావీదా, ఈ విషయం నీకు తెలియకపోయినా ప్రవక్తవే, కీర్తనలు పాడితేవే, రాజువే, స్వస్థ బుద్ధి కలిగిన వాడివే, తెలియకపోయినా దావీదా నీకు దయతో గుర్తుపెట్టుకో. దావీదుకి అనేక మంది భార్యలు ఉన్నారు, ఉపపత్నులు కూడా ఉన్నారు. కానీ దేవుడిని అడిగితే ఇంకా కొంతమంది భార్యలనైనా ఇస్తాడు రాజుకి. ఒకని భార్యను తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? రాజా, ఈ విషయంలో నువ్వు పొరపాటు చేశావు అని చెప్పేసి చెబితే, అయ్యో నేను చేసిన పాపమే, నేను రహస్యంగా చేశాను. నువ్వు రహస్యంగా చేసింది దేవుని కన్నులకు మరుగై ఉండదు కదా. దేవుడు చూచి తన తప్పును తను తెలియజేస్తే దావీదు పశ్చాత్తాపడి బొల్లాడుతున్నాడు. పరుపంతా ఏడుస్తున్నాడు, కన్నీళ్ళు పెట్టుకొని ఏడుస్తున్నాడు. అయ్యో దేవా, నీకు వ్యతిరేకంగా పాపం చేశాను. ఎక్కడో గొర్రెలు కాసుకుంటున్న వాడిని తీసుకొచ్చి నాకు రాజ్యాధికారం ఇస్తే, కనీసం కృతజ్ఞత లేకోకుండా నీ పట్ల ప్రవర్తించాను. నీ వాక్యానికి విరుద్ధంగా, నీ ధర్మశాస్త్రానికి విరుద్ధంగా పాపం చేశాను నేను అని పరుపు కన్నీటితో తేలిపోయేంత వరకు ఏడుస్తున్నాడు. పశ్చాత్తాప హృదయం వచ్చింది ఇప్పుడు దావీదుకి. చదువుతాం కీర్తన 51వ కీర్తన 1వ వచనంలో పైన పుట్టినట్లో కీర్తన గ్రంథము 50వ కీర్తన 1వ వచనంలో ప్రధాన గాయకునికి దావీదు బెత్షెబా యొద్దకు వెళ్ళిన తర్వాత, అది బెత్షెబా యొద్దకు వెళ్ళి, అదిగో బాగా గుర్తుపెట్టుకో, బెత్షెబా యొద్దకు దావీదు వెళ్ళిన తర్వాత నాతాను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతను రచించిన కీర్తన అది 51వ కీర్తన. ఏమంటున్నాడు? దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము. నీ కృప చొప్పున, ఇప్పుడు కృప వచ్చింది, నీ కృప చొప్పున నన్ను ఇప్పుడు కరుణించుము. నీ వాత్సల్య బాహుళ్యం చొప్పున అతిక్రమమును తుడిచివేయి. నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమం నాకు తెలిసే ఉన్నవి. నా పాపం ఎల్లప్పుడు నా ఎదుట ఉన్నది. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను. నీకు విరోధంగా కేవలం నీకి ఎవరికి? దేవునికి. నువ్వు నాకు మంచి చేశావు, కానీ నేను నీ ఆజ్ఞను మీరి నీకు కేవలం విరోధంగా పాపం చేసి తిని నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నువ్వు నీతిమంతుడిగా అవ్వకూడదు. తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అవ్వకూడదు. నీ తీర్పు నిర్మలమైన దేవా, నిజంగా నేను పాపినే అదనమాట. పాపాన్ని ఒప్పుకున్నాడు. గుర్తుపెట్టుకో, దావీదు మార్మనసు పొందాడు. దావీదు
మారు మనసు పొందాడు, పాపానికి పశ్చాత్తాపడ్డాడు. పాపాన్ని ఒప్పుకోవడము పశ్చాత్తాపమే, కానీ మారు మనసు కాదు. మారు మనసు వేరే, పశ్చాత్తాపము వేరే. పశ్చాత్తాపం అంటే చేసిన పాపానికి కుమిలిపోవడం, హృదయము నలిగిపోవడం, అది పశ్చాత్తాపం. మారు మనసు అంటే ఆ పశ్చాత్తాపడిన వ్యక్తి ఇక మీదట ఆ పాపాన్ని చేయకోకుండా బతకడం మారు మనసు. అది మారు మనసు అంటే. దావీదు పశ్చాత్తాపడ్డాడు, మారు మనసు పొందాడు. మారు మనసు పొందాడు. దేవుడు దావీదుని అతని పాపమును క్షమించాడు. అయితే అతని శాపాన్ని అతని ఇంటి మీదకి తీసుకొచ్చాడు దేవుడు. పాపాన్ని క్షమించాడు, కానీ శాపం మాత్రం ఇంటి మీదకి వచ్చింది. దావీదు గుర్తుపెట్టుకో, నువ్వు ఏం విత్తనాలు విత్తావో అవి మొలుస్తాయి. నువ్వేం విత్తావో అవి మొలుస్తాయి. దావీదు. సమూయేలు 2వ గ్రంథము, సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం నుండి మనం చదివినప్పుడు, సమూయేలు 2వ గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనంలో, ఒకానొక దినమున రాజనగరు మిద్దె మీద నడుచుచు పైనుండి చూస్తుండగా స్నానం చేయ ఒక స్త్రీ కనబడెను. ఆమె బహు సౌందర్యవతి ఉండగా చూసి దావీదు దాని సమాచారం తెలుసుకుంటే ఒక దూతను పంపాడు. అతను వచ్చి ఆమె ఎలియాము కుమార్తెయు హిత్తీయుడు ఉరియా భార్యనైన బత్షెబని తెలియజేయగా దావీదు దూతల చేత ఆమెను పిలువనంపించాడు. ఆమె అతని వద్దకు రాగా ఆమెతో శ్రేణించాడు. తప్పు చేశాడు. కలిగిన అపవిత్ర పోగొట్టుకొని అపవిత్రతను పోగొట్టుకొని ఆమె తన ఇంటికి మరలా వచ్చాను. ఆ స్త్రీ గర్భవతి అదనమాట. దేవుడు పట్టించుకున్నాడు. గర్భవతి అయి నేను గర్భవతి లేదు దావీదుకు వర్తమానం తెలియజేయగా దావీదు హిత్తీయుడు ఉరియాను నా యొద్దకు పంపమని దూత ద్వారా యోవాబుకు ఆజ్ఞ ఇచ్చాడు. ఉరియా దావీదు వద్దకు రాగా దావీదు యోగక్షేమములో జనుల యోగక్షేమములో యుద్ధ సమాచారమును అడిగాను. తర్వాత దావీదు ఇంటికి పోయి శ్రమ తీర్చుకోవడం ఉరియాకు చెలవేగా ఉరియా రాజనగర్లో నుండి నమ్మకమైన సైనికుడు ఉరియా, ఒక నమ్మకమైన సైనికుడు. ఎన్ని తప్పులు చేశాడు చూడు దావీదు. వ్యభిచారం చేయకుండానే చేశాడు. ఒక నమ్మకమైన సైనికుడిని నరహత్య చేశాడు. 12వ అధ్యాయం 1వ వచనం. కావున యెహోవా 12వ అధ్యాయం 1వ వచనంలో, కావున యెహోవా నాతాను అనే ప్రవక్తను దావీదు వద్దకు పంపాను. అతను వచ్చి దావీదుతో ఇట్లా, ఒకనొక పట్టణం ముందు ఇద్దరు మనుషులు ఉంటారు. ఒకడు ఐశ్వర్యవంతుడు, ఒక దరిద్రుడు. ఐశ్వర్యవంతుడు విస్తారమైన గొర్రెలను గొడ్లను కలిగి ఉండేది. అయితే ఆ దరిద్రుడు తాను కొనుక్కుని ఒక చిన్న ఆడు గొర్రె పిల్ల తప్ప ఏమీ లేకపోయింది. అవును. వాడు దాన్ని పెంచుకొని ఉండగా అది వాని యొద్దను వాని బిడ్డల యొద్దను ఉండి పెరిగి వాని చేతి ముద్దలు తినుసు, వాని గిన్నెలోని త్రాగుసు, వాని కవిగిట పండుకొనుసు, వానికి కుమార్తె వలె ఉండింది. కుమార్తె వలె ఉండింది. అట్లుండగా మార్గస్థుడు ఒకడు ఐశ్వర్యవంతుని యొద్దకు వచ్చెను. అతను తన యొద్దకు వచ్చిన మార్గస్థునికి ఆయత్తం చేయుటకు గొర్రెల్లో గాని గొడ్లలో గాని దేని ముట్టునలక ఆ దరిద్రుని గొర్రె పిల్లను పట్టుకొని తన యొద్దకు వచ్చిన వారికి ఆయత్తం చేసెను. దావీదు ఈ మాట విని ఆ మనుషుల మీద బహుగా కోపించుకొని యెహోవా జీవంతోడు, ఇప్పుడు దేవుడు గుర్తొచ్చింది ఇతనికి. యెహోవా జీవంతోడు, నిశ్చయంగా వాడు ఈ కార్యం చేసిన వాడు మరణపాత్రుడు. వాడు కనికరం లేక ఈ కార్యం చేసిన కనుక ఆ గొర్రె పిల్లకు ప్రతిగా 4 గొర్రె పిల్లలు నీవాలని నాతానుతో అన్నాను. నాతాను దావీదును చూసి ఆ మనుషుడు నీవే. అదనమాట. ఎప్పుడు గుండె పగిలిపోయింది. ఆ మనుషుడు నీవే రాజా. అర్థమైందా ఎంత ఘోరమైన పని చేసావో? కనికరం లేని పని చేసావు నువ్వు. నమ్మకస్తుడైన ఉరియాని చంపించి అతని భార్యను తీసుకున్నావు.
దుర్మార్గమైన పని చేశావు, ఘోరమైన పాపం అన్నమాట. అది ఒక రాజు చేయవలసిన పని కాదు వాస్తవానికి అది. తర్వాత ఆ విషయం పశ్చాత్తాపతుడై ఏడ్చి గీ పెట్టుకున్నాడు దేవుడి సముఖంలో దావీదు. 7 నెలలు గడిచిపోయింది. 7 నెలలు 10 నెలలు 10 నెలలు గడిచిపోయింది. బత్షెబ గర్భం దాల్చిన బత్షెబ ఇప్పుడు బిడ్డను గడింది. ఆ బిడ్డ జబ్బు పడింది. జబ్బు బిడ్డ, రోగం కలిగిన బిడ్డ పుట్టాడు. ఆ బిడ్డ కోసము ఉపవాసం ఉండి ఏడుతున్నాడు దావీదు. దేవుడి సముఖంలో ఉపవాసం ఉండి ఆ బిడ్డ కోసం, ఆ బిడ్డని బతికించు దేవుడా అని ప్రార్థన చేస్తున్నాడు. 16వ వచనం, 12వ అధ్యాయం 16వ వచనంలో యెహోవా ఉరియా భార్య దావీదును కనిన బిడ్డను మత్తినందున అది బహు జబ్బు పడేది. దావీదు ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రి అంతా నేలబడి ఉండి, చాలు ఉపవాసం ఉండి నేలబడి ఉండి ప్రార్థన చేస్తున్నాడు, ఏడుతున్నాడు. అయితే గుర్తుపెట్టుకో దావీదా, నువ్వు చేసిన పాపానికి శిక్ష పడకోకుండా పాపం పోదు. పాపానికి శిక్ష చెప్తున్నా, బాగా గుర్తుపెట్టుకో, చెవులారా విను దావీదా. నాతాను చెప్తున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడంటే, నాతాను 9వ వచనం చదువుతాం. 12వ అధ్యాయం 9వ వచనంలో, నీవు యెహోవా మాటను తృణీకరించి దేవుని దృష్టికి చెడుతనం, ఇది దేవుని మాటను తిరస్కరించి దేవుని దృష్టికి చెడుతనం చేసితివి. కత్తివాత చంపించి నరహత్య చేసి అతని భార్య నీకు భార్య ఆగినట్లు, అతని భార్యను నీకు భార్య ఆగినట్లు నువ్వు పట్టుకొని ఉన్నావు. అమ్మోనీయుల చేత నువ్వు అతను చంపించితివి. అమ్మోనీయుల చేత నువ్వు చంపించితివి కదా. నీవు నన్ను లక్ష్యం చేయక, నీవు నన్ను ఎవరిని లక్ష్యం చేయలేదు, దేవుని. చూసావా, శరీర కోరిక అతనిలో దేవుణ్ణి కనీసము లక్ష్య పెట్టని పరిస్థితికి దిగజార్చింది. పాపం అనేది ఒకని హృదయంలోనికి ప్రవేశించిన తర్వాత వాడిని ఈడ్చుకొని పోతుంది. భక్తి చేశాడే, మరి ఇన్ని రోజులు ఆరాధన చేశాడే, దేవుని మందసాన్ని తన రాజనగర్లోకి తెచ్చుకున్నాడే, ఇదంతా ఏమైపోయింది? ఒక్క దురాశ, శరీర దురాశ భక్తి మొత్తము కొట్టేసుకొని పోయింది. వరద వస్తే మొత్తము కొట్టుకొని పోతా, చూసే వాళ్ళ కొట్టుకొని పోయింది. ఒక పాపమే, ఒక పాపం. శరీర దురాశ అది నరకానికి తీసుకెళ్లే పరిస్థితికి దాపుడిస్తుంది. అందుకే ఈ రోజున క్రొత్త నిబంధనలో మనకి ఏం చెప్పాడంటే, పరిశుద్ధాత్ముడు దురాశ ఉండకూడదు అని చెప్పేశాడు. దురాశ చెడ్డది, అది నిన్ను ఈడ్చుకొని పోతుంది, కుక్కని ఈడ్చుకొని పోయినట్టు. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం మనం చదివినప్పుడు పరిశుద్ధాత్మ యాకోబు ద్వారా చెబుతూ ఉన్నాడు, ఇలాగంటున్నాడు, స్వకీయ దురాశ, సొంత దురాశ. దేవుడు కీడు విషయమై శోధింపబడినారు. 1వ అధ్యాయం, యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనంలో, దేవుడు కీడు విషయమై శోధింపనేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనా శోధింపబడిన దేవుని చేత శోధింపబడుతున్నారని అనకూడదు. ప్రతివాడు స్వకీయమైన దురాశ, సొంత దురాశ అన్నమాట. పాపం లోపల ఉంది. దురాశ కలిగిన ప్రతివాడు పాపం చేస్తాడు. యేసు ప్రభు మనలాంటి శరీరం ధరించుకున్నాడు, ఆయన పాపం చేయలేదు. కారణం ఏంటంటే ఆయనకి దురాశ లేదు. పాపాన్ని మానుకోవాలంటే ప్రతివాడు దురాశ లేని వాడిగా ఉండాలా, అప్పుడు పాపాన్ని మానుకుంటాం. నేను పాపం చేయకోకుండా ఉండాలండి, కోరిక మంచిదే. పాపం చేయకోకుండా ఉండాలంటే మొదట నీ హృదయంలో ఉన్న దురాశను తీసేయాలా, దాన్ని కొట్టేయాలా లేకుండా, అప్పుడు పాపం చేయకుండా బతుకుతాం మనం. దురాశ గర్భము ధరించి పాపమును కనును, పాపం పరిపక్వమై మరణమును కనును అని చెప్పేశాడు అనమాట. దురాశ కలిగిన వాడు పాపం చేయడానికి పరిగెత్తుతాడు. పాపము కౌగిలించుకుంటది ఎవరిని? దురాశ కలిగిన వాడిని. దురాశ కలిగి
చెడుతనం జరిగించాడు దేవుని దృష్టికి. ఈడ్చుకొని పోయేది దావీదుని. దేవుని లక్ష్య పెట్టని స్థితికి చేరుకున్నాడు. దేవుని లక్ష్య పెట్టలేదు నువ్వు దావీదా. అప్పుడు శిక్ష చెబుతున్నాడు. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయంలో దేవుడు దావీదు చేసిన పాపానికి శిక్ష విధిస్తున్నాడు. 10వ వచనం, 12వ అధ్యాయం 10వ వచనంలో, నీవు నన్ను లక్ష్య పెట్టక హిత్తీయుడకు ఉరియా భార్యను నీకు భార్య అగునట్లు తీసుకొని నందున నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధం కలిగి. అదనమాట. నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధం కలిగి. శిక్ష వచ్చింది. ఇంటికి వచ్చింది ఇప్పుడు శిక్ష. నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధాలు జరుగుతాయి పో అని చెప్పేశాడు. సదాకాలం యుద్ధాలే. దీని యొక్క నెరవేర్పే మిగతా సమూయేలు గ్రంథంలో ఉన్న అధ్యాయాలు. అర్థమవుతుంది మీకు ఇప్పుడు? ఈ మాట యొక్క నెరవేర్పే మిగతా అధ్యాయాలన్నీ, 24 అధ్యాయాలు. నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధములు కలుగును, నా మాట ఆలకించుము. యెహోవానగు నేను సెలవిచ్చినదేమనగా, నీ ఇంటి వారి మూలముననే నేను నీకు అపాయము పుట్టింతును. నీవు చూచుచూ ఉండగా నేను నీ భార్యలను తీసి నీ చేరువ వానికి అప్పగించెదను. పగటి యందు వారు వారితో శయనింతురు. నీవు ఈ కార్యము రహస్యంగా చేసితివి కానీ ఇశ్రాయేలీయులందరూ చూచుచూ ఉండగా పగటి యందే నేను చెప్పిన దాన్ని చేయింతును అనేను. ఎంత ఘోరమైన శిక్ష! ఏం విత్తావు దావీదా నువ్వు విత్తినది ఏంటి? దయచేసి గుర్తుపెట్టుకో, మనం ఏం విత్తుతామో అది పంట కోస్తాం. విత్తినది ఎక్కడ పోదు. విత్తింది గాల్లో గడిచిపోదు, నేలలో పూడ్చుకొని పోదు. అది నేలలో పడిన విత్తనము అది నేరుగా మొలకెత్తి ఫలాలు ఇస్తుంది. మంచి విత్తనం విత్తితే మంచి ఫలాలు వస్తాయి, చెడు విత్తనం విత్తితే చెడ్డ ఫలాలు వస్తాయి. దావీదు చెడుని విత్తాడు, దుర్మార్గతను విత్తాడు, చెడుతనాన్ని విత్తాడు, వ్యభిచారాన్ని విత్తాడు. ఫలం పోయక తప్పదు. అవును, నువ్వు చేసిన పాపం నువ్వు ఒప్పుకున్నావు, కరెక్టే. కానీ దాని ఫలం మాత్రం రాకోకుండా ఆగిపోదే. ఫలం రాకుండా ఆగిపోతే విత్తినప్పుడే తెలియాలి నేనేం విత్తుతున్నానా అనేది. మనుషులు గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6-7 వచనాలు చదువుతాము. ఒక ప్రకృతి సూత్రాన్ని దావీదు జీవితానికి అప్లై చేశాడు దేవుడు. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6-7 వచనాల్లో ఈ మాటలు రాయబడ్డాయి. వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థములో భాగమియ్యాలి. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తునో అదిగో మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఎలాగనగా శరీరేచ్ఛల్ని బట్టి ఇచ్చాడు దావీదు. శరీరేచ్ఛల్ని బట్టి ఇచ్చాడు. శరీరేచ్ఛల్ని బట్టి ఇత్తువాడు తన శరీరము నుండి క్షయమగు పంటను కోయును. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును. ఇక్కడ వాస్తవానికి దావీదు గురించి కాదు కానీ మనం రాయబడింది క్రైస్తవ జీవితం గురించి రాయబడింది. ఇది గలతీ పత్రికలో. వాక్యోపదేశము పొందేవాడు వాక్యోపదేశం చెప్పువానికి అన్ని పదార్థాల్లో భాగం ఇవ్వాలి అన్నాడు. అన్నిట్లో భాగమే. అయితే గుర్తుపెట్టుకో, ఇచ్చేటప్పుడు ఏ ఉద్దేశంతో ఇస్తున్నావు అదనమాట. దేవుని సందేశాన్ని నాకు యథార్థంగా చెప్పినందుకు ఇస్తున్నావా, లేకపోతే ఏదో పేరు ప్రతిష్టల కోసం ఇస్తున్నావా? దేవుడు వెక్కిరింపబడడు, మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు. నువ్వేం విత్తుతావో దాన్ని నీకు ఫలాన్ని ఇస్తాడు అని చెప్పేసి. మనుషులు క్రియలను విత్తుతారు. క్రియలు, మంచి క్రియలు, చెడ్డ క్రియలు. మనుషులు
మాటలను విత్తుతారు. ఏం మాట్లాడుతున్నావు? మంచి మాట చెడ్డ మాట? అది నీ మాటలను విత్తుతారు. 3 మనుషులు ప్రవర్తనని విత్తుతారు. ప్రవర్తన ఎవరితో ఎలా ప్రవర్తిస్తున్నావు అది విత్తనాలు. అవి నువ్వు ప్రవర్తించిన దాన్ని బట్టి రేపొద్దున ఫలం వస్తుంది. దావీదు చేసిన ఘోరమైన క్రియ, దుష్క్రియ, వ్యభిచారం. బలాత్కారం. వ్యభిచారం కాదు, బలాత్కారం చేశాడు అతని. దావీదు వ్యభిచారాన్ని విత్తాడు. దావీదా గుర్తుపెట్టుకో, నీ భార్యల్ని నీ చేరువానికి ఇస్తాను అన్నాడు దేవుడు. నీ భార్యల్ని నీ చేరువానికి ఇస్తాను పో. నువ్వు రహస్యంగా చేసావు, అతడు అందరి ఎదురుగా పట్టబగలే చేస్తాడు పో అని చెప్పేశాడు. తల పట్టుకున్నాడు దావీదు. ఆ రోజున తను చేసిన పాపానికి శిక్ష వెంటనే చూశాడు దావీదు. ఈ రోజున మనం మాట్లాడే మాటలకి, మనం చేసే క్రియలకి, మనం ప్రవర్తించే ప్రవర్తనకి ఇప్పుడు రాదు ఫలితము. యేసు ప్రభు రెండవసారి ప్రత్యక్షమైనప్పుడు ఫలితాలు వస్తాయి. నువ్వు ఏ ఉద్దేశంతో ఏ కార్యక్రమంలో కూర్చున్నావో, ఏ ఉద్దేశంతో ఎక్కడ నిల్చున్నావో, ఏ ఉద్దేశంతో నువ్వేం మాట్లాడావో, ఇవన్నీ రేపొద్దున తీర్పులకు వస్తాయి. విత్తనాలు ఎత్తుతున్నావు, క్రియకు వస్తావు. 4వది ఆలోచనలు విత్తుతాడు మనుషుడు ఆలోచనలు విత్తనాలుగా విత్తుతాడు. నీ హృదయంలో ఏం ఆలోచన చేస్తున్నావో అదొక విత్తనం. ఆ విత్తనానికి ఫలాన్ని దయచేసేవాడు దేవుడు. చదువుతాం ఇలాగ రాయబడింది గ్రంథంలో. మత్తయి సువార్త 12వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయం, క్షమించండి. మనుషుడు మాట్లాడు ప్రతి మాటకి విమర్శన దినమున లెక్క చెప్పవలసిన ఉంది అని చెప్పాడు. చూడండి ఒకసారి మత్తయి సువార్త 12వ అధ్యాయం అనుకుంటాను. చూడండి ఒకసారి 12వ అధ్యాయం, కరెక్ట్. 12వ అధ్యాయము 34వ వచనంలో ఈ మాట రాయబడింది. 34వ వచనంలో, సర్పసంతానమా, మీరు చెడ్డవారై ఉండి ఎలాగో మంచి మాటలు పలుకుతారు. అదిగో లోపలేమో మొత్తం చెడిపాయ. సర్పసంతానం మీరు అన్నాడు పరిచయాలని శాసనం చూసి. సర్పసంతానమా, మీరు చెడ్డవారై ఉండి మంచి మాటలు ఎలా పలుకుతారు మీరు? హృదయం నిండి ఉండిన దాన్ని బట్టి నోరు మాట్లాడను కదా. సజ్జనుడు మంచివాడు తన మంచి ధననిధిలో నుంచి మంచి మాటలు చేస్తాడు. దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయాలు చేస్తాడు. నేను మీతో చెప్పున్నదేమనగా, మనుషుల పలుకు వ్యర్థమైన ప్రతి మాటకి విమర్శన దినమున లెక్క చెప్పవలసి ఉన్నది. అదిగో ఫలం వస్తుంది రేపొద్దున. ఏం విత్తుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు? నీ మాటను బట్టి నువ్వు నీతిమంతుడు అని తీర్పు పొందదు. నీ మాటను బట్టి అపరాధి అని తీర్పు పొందవు. అదనమాట. కాబట్టి దయతో గుర్తుపెట్టుకో, నువ్వు ఏం విత్తుతున్నావో నీ జీవిత కాలంలో దానికి తప్పకుండా ఫలాన్ని దయచేసే దేవుడైనా. మంచి విత్తితే మంచి వస్తుంది, చెడు విత్తితే చెడు వస్తుంది. న్యాయాధిపతి క్రీస్తు యేసు సింహాసనాసీనుడై కూర్చున్నాడు, ఏలుతున్నాడు. ఇప్పుడు నీ ఫలము, నువ్వు చేసిన దానికి ఫలం రాకపోవచ్చేమో, గుర్తుపెట్టుకో, రేపు పొద్దున ఫలం వస్తుంది. వాడి క్రియలు చొప్పున తీర్పు తీర్చడానికి న్యాయాధిపతిగా సింహాసనాసీనుడై కూర్చుంటాడు ఆయన. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో ఈ మాట రాయబడింది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో, 2 కొరింథీ 5వ అధ్యాయం 10వ వచనంలో ఈ మాట రాయబడింది. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున, అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే, దేహంతో జరిగించినవి వాటి ఫలములు ప్రతివాడు పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలిచి ఉండాలి. అదనమాట. భయం ఉందా నీకు? భయం ఉండే మాట్లాడుతున్నావా? భయం ఉండే ఆరాధనకు వచ్చావా? భయం ఉండే దేవుని వాక్యాన్ని వింటున్నావా? భయం ఉండే నీ మనసులో ఏం ఆలోచన చేస్తున్నావు? కాబట్టి ఆ రోజున దావీదు చేసిన
దావీదు వేసిన విత్తనాలు ఫలించాయి. ఇంటి వారికే, ఇదిగో దావీదు నీ ఇంటి వారికే సదాకాలము యుద్ధాలు జరుగుతాయి. నీవు ఉరియా భార్యను తీసుకున్నావు కదా, నీ భార్యను వేరే వాడికి ఇచ్చేస్తాను అని చెప్పేసి. ఇంత భక్తి ఏమైపోయింది అంట. నేను ఇటు దుష్కార్యం చేసేటప్పుడు మనస్సాక్షి ఏమైంది దావీదానికి. కాబట్టి దురాశ ఒకని గర్భం దాల్చిన తర్వాత వాని భక్తి, దేవుడు భయము ఏమాత్రం ఉండకోకుండా పోతుంది. అరే మారాడు అనుకున్నామే, ఒక్క దురాశ కొట్టుకొని పోయింది. అప్పుడప్పుడు మనుషులు మాట్లాడుతుంటారు సామెత, పెద్ద కలేబరాన్ని తిన్న దేగ ఒక గాలివాన కొట్టుకొని పోయిందట. అంత కలేబరాలు తినింది అది డేగ, ఒక్క గాలివానకి కొట్టుకొని పోయింది అన్నట్టు భక్తి జీవితానికి ఆటంకం తెచ్చి పెట్టుకున్నట్టు దావీదు. విత్తనాలు విత్తాడు, పట్టుకోయకోకుండా ఉంటాడా. స్టార్ట్ అయింది. పక్క అధ్యాయంలోనే దావీదు యొక్క పెద్ద కుమారుడు అమ్నోను. దావీదు యొక్క పెద్ద కుమారుడు అమ్నోను. ఈ అమ్నోను అనేవాడు తన చెల్లెలు తామారుని పాడు చేశాడు. చెల్లెల్నే ఎవరెళ్ళు? దావీదు యొక్క కుమారుడు, దావీదు యొక్క కుమార్తె. దావీదు యొక్క కుమారుడు, దావీదు యొక్క కుమార్తె, అన్న చెల్లెళ్ళు. ఈమె మంచిదే, ఉత్తమురాళ్ళు, యథార్థవంతురాళ్ళు. ఈ అమ్నోను అనేవాడు తన చెల్లెల్ని మోహించాడు. చెల్లెల్ని మోహించి వ్యాధి వచ్చినట్టుగా రాజు దగ్గర నటన చేసి, ఏమమ్నోను అలాగున్నావు? రాజా నాకు రోగం వచ్చింది రాజా. ఏం రోగం ఇది? మాయ రోగం. తామారు నా ఇంటికి వచ్చి ఒక అప్పం చేసి నాకు భోజనం పెడితే రోగం పోతుంది రాజా అన్నాడు. దావీదు ఆలోచన చేయాల. అమ్మ తామారు, మీ అన్న అయిన అమ్నోని ఇంటికి వెళ్ళి అప్పం చేసి అన్నం వడ్డించరా అమ్మ అని చెప్పాడు దావీదు. చెప్పగానే తల్లి ఏం తెలియదు అమాయకురాలు కన్యక ఇంటికి వెళ్ళింది. అమ్మంతో భోజనం ఏర్పాటు చేసింది. భోజనం బళ్ళ దగ్గర తెచ్చి పెట్టింది. పెట్టగానే మోహించిన అమ్నోను అనేవాడు కోపంతో కేకేసాడు, ఎవరిక్కడ, అంత బయటికి వెళ్ళిపోండి అన్నాడు. ఇంట్లో ఎవరు లేకుండా చూసి అందరిని పంపించేసి, తామారు నా చెల్లెలా, లోపల గదిలోకి తీసుకొని రా భోజనాన్ని అని చెప్పాడు. భోజనం గదిలోకి వెళ్ళగానే ఆమెను బలత్కారం చేసాడు అమ్నోను అనేవాడు. దావీదా రాజా, నీ ఇంటిలో జరగాల్సిన కార్యక్రమమేనా ఇది? రాజు గృహంలో, రాజు కుటుంబంలో, రాజు పిల్లలు వ్యభిచారమా? జారత్వమా? వ్యభిచారం కాదు, జారత్వం. ఎంత అవమానం రాజుకి. ఎక్కడ పెట్టుకుంటాడు తల? ఎక్కడ పెట్టుకుంటావు రాజా? నువ్వు రహస్యంగా చేశావు, ఇప్పుడేం జరిగింది? కాబట్టి దయతో గుర్తుపెట్టుకోండి, పాపం అనేది అక్కడికి ఆగిపోదు. దానికి పిల్లలు పుడుతూనే ఉంటాయి, అవమానం ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే నీతిమంతుడైన వాడు ఏం చేస్తాడంటే పాపము జరగకోకుండా భద్రం చేసుకుంటాడు. యోసేపు యవనస్తుడు, మనందరికీ తెలుసు. పోతిఫర్ భార్య బలాత్కారం చేయడానికి వచ్చింది, కౌగిలించుకోవడానికి వచ్చింది యోసేపుని. అమ్మా, ఇటు దుష్కార్యం నేను దేవుని ఎదుట చేయలేను. వస్త్రాన్ని అక్కడే పడేసి పారిపోయాడు యోసేపు యవనస్తుడు. యవనేచల నుండి పారిపోండి అనే సూత్రము అప్పటికే యోసేపు యొక్క హృదయంలో నింపబడింది. దేవుని భయం ఉంది యోసేపు. అమ్నోనికి ఆ భయం లేదు. యవనస్తుడే అమ్నోను, రాజ కుటుంబంలో పుట్టినవాడు, దావీదు కుమారుడు. దావీదు ఎంత భక్తిపరుడు. మరి కుటుంబంలో పిల్లలేంటి? రాజా, రాజ్యాన్ని ఏలితివి, చుట్టూ ఉన్న రాజ్యాలని జయించితివి, మధుర గాయకుడివి, భక్తి కలిగిన వాడివి, దేవుని ఇష్టానుసారుడివి. నీ కుటుంబం ఏంటి రాజా ఇలాగుంది
అదనమాట. ఎంత అవమానం. నేటికి మనం చదువుతున్నాం దావీదు గురించి. కారణం ఏంటంటే పాపము. పాపం ఎంత భయంకరమైందో మనం గుర్తించాల. నువ్వు ఎంత భక్తిపరుడు అయినా అది మరణం వరకు శరీరంలో ఉన్నంత కాలం అది వెంటాడుతుంటుంది. దాన్ని మనం పసిగట్టి దాని ఆలోచనలు గుర్తించి దానికి ఎల్లప్పుడూ దూరం అవుతూ ఉండాలి. ఏమైతుందిలే, ఇది శరీరాశ, కొంచెం సేపేలే అనుకుంటే ఆ కొంచెం సేపే. ఒక ఆయన ఇట్లా అన్నాడు, ఒక గంట పాపము అతన్ని జీవితాంతం వెంబడించింది. అలాంటి పరిస్థితికి దిగజారాడు దావీదు. సంపూర్ణంగా బిడ్డలే కన్నబిడ్డలు అమ్నోను తామారుని చెరిచాడు. తామారు ఏడ్చుకుంటూ తన పైట తల మీద వేసుకొని ఏడ్చుకుంటూ ఆ వీధుల గుండా పోతూ ఉంటే తామారు యొక్క అన్న అబ్షాలోము చూశాడు. తన చెల్లెల్ని చూశాడు, సొంత చెల్లెలు. అంటే ఒకే తల్లి పిల్లలు అనమాట. వీళ్ళు ఒకే తల్లి పిల్లలు కాదు, ఒకే తండ్రి పిల్లలు. అబ్షాలోం చూశాడు. చూసి అర్థం చేసుకొని, చెల్లెలా, అమ్నోను నిన్ను కూడాడు కదూ. అవును, ఏడ్చుకుంటూ పోయింది. అబ్షాలోము పగ పెంచుకున్నాడు లోపల అమ్నోను మీద పగ పెంచుకున్నాడు. అబ్షాలోము పగ పెంచుకున్నాడు. ఆ పగ 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాలు అమ్నోనుని చంపడానికి అబ్షాలోము 2 సంవత్సరాలు వేసి చూశాడు. అప్పటికే అబ్షాలోముకి గొర్రెల మంద ఉంది. ఆ గొర్రెల బొచ్చు కత్తిరించేటప్పుడు పండుగ చేసుకుంటారు. ఆ దినాల్లో విందు చేసుకుంటారు. అబ్షాలోము యొక్క గొర్రెల మంద ఆ బొచ్చు కత్తిరించే కాలం వచ్చింది, పండుగ దినం వచ్చింది. రాజుకి వర్తమానం పంపాడు అబ్షాలోము. ఏమని? రాజా, నా ఇంట భోజనానికి రండి రాజా అని దావీదుకి ఉత్తరం పంపించాడు అబ్షాలోము, నేను నీ ఇంటికి వస్తే నువ్వు నన్ను తట్టుకోలేవు అన్నాడు. అంటే నేను బలమైన వ్యక్తిని కదా, నాకు కావాల్సినవి నువ్వు చేసి పెట్టలేవు, నేను గొప్పవాడిని అని చెప్పాడు. సరేలే రాజా, నువ్వు రాకపోతేవనే కానీ అమ్నోని పంపించు అని చెప్పేసాడు. అన్న ఆయన అమ్నోని పంపించు అన్నాడు. దావీదు గ్రహించలేకపోయాడు అమ్నోన్ని ఎందుకు అడిగాడు అనేది. దావీదు గ్రహించలేకపోయాడు. సరేలే, నా బదులు అమ్నోను వస్తాడులే అని చెప్పేసి అప్పటికి అబ్షాలోము తన దాసులకి ఇంటి గుమ్మం దగ్గర కాపలా పెట్టి, రే, అమ్నోను తాగి మత్తుడై ఉన్నప్పుడు అతన్ని వేసేయండి అన్నమాట. నీ ఇంటి వారికే యుద్ధాలు జరుగుతాయి రాజా, గుర్తుపెట్టుకో. కాబట్టి గ్రంథం ఎంత తేటగా చెబుతుందో, పాపానికి ఎన్ని పర్యవసనాలు ఉంటాయో గ్రంథం ఇంత తేటగా చెబుతున్నప్పటికీ, గ్రంథం చదువుతున్నప్పటికీ పాపాన్ని మానుకొనలేని దుర్గతి మనది. ఎంత పరిస్థితి చూడండి. భక్తి మరలా ఎంత మోసపోతున్నాం మనం. దయచేసి గుర్తెరుగు, శరీరము మోసకరమైనది, ఆత్మకు విరోధమైనది. నువ్వు దాన్ని ప్రేమించినంత కాలము భక్తి చేయడం కుదరదు నీకు. కనీసం దేవుడి సముఖంలో మోకరించడానికి నీకు కాళ్ళు రావు. ఎందుకంటే దేహం ఒప్పుకోదు. అయ్యో, నేను దేవుడి సముఖంలో ఉన్నానే, మోకరించి ప్రార్థన చేద్దాం అనే భావన నీకు రాదు. కారణం ఏంటంటే శరీరం లోపడదు. అది భక్తి నేర్చుకోవాలంటే శరీరాన్ని అనసాల, గుర్తుపెట్టుకో. అది నిన్ను లోపరుచుకుంటుంది, నువ్వు దాన్ని లోపరుచుకోవాలా. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఆత్మ శరీరమునకును శరీరం ఆత్మకును విరోధమై ఉన్నది అని చెప్పేశాడు. 5వ అధ్యాయం 17వ వచనంలో 16 నుంచి చదువుతాం. నేను చెప్పినదేమనగా ఆత్మానుసారంగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు
శరీరం ఆత్మకును ఆత్మ శరీరముకును విరోధముగా అపేక్షించును. అదిగో నీకు తెలుసా ఈ సూత్రము? నీ లోపలే యుద్ధం జరుగుతుంది. ఎక్కడో బయట యుద్ధం కాదు, ఎవరో పక్కనతో యుద్ధం కాదు, నీ లోపల జరుగుతుంది యుద్ధం. ఆత్మకు శరీరానికి యుద్ధం జరుగుతుంది. అదేమో ఆత్మేమో దేవుని వాక్యం అంటది, దైవ సందేశం అంటది, నిత్య జీవం అంటది. శరీరం అంటది అవన్నీ అవసరం లేదు, ఈ పూట తిను తర్వాత ఆలోచన చేద్దాం, దాని గురించి నా గురించి ఆలోచన చెయ్యి అంటది. పోట్లాంటిది. చూడు నీ కుటుంబం ఎంత ఉందో, దానికోసం సంపాదించు అంటది శరీరం. అవన్నీ కాదు, దేవుని మీద ఆధారపడదాం అంటది ఆత్మ. భలే చెప్పినావులే, దేవుని మీద ఆధారపడి ఏం సంపాదించుకుంటావు? పని చేయి, ఫస్ట్ పని చేయి, నీ కుటుంబం బాగా చూసుకో అంటది శరీరం. దెబ్బలాట, లోపల దెబ్బలాటిది, సంఘర్షణ. అయితే ఆత్మ సంబంధి అయిన వాడు ఏం చేస్తాడంటే శరీరాన్ని లోపరిచి దాన్ని దైవ నియమంలో నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ నేడు మనకు తోడై ఉన్నాడు. మన శరీరాలని మనం మోసం చేయకోకుండా, మన శరీరం మనల్ని మోసం చేయకోకుండా ఉండడానికి దేవుడు ఏం చేశాడంటే మనకి ఆయన కృపను బట్టి పరిశుద్ధాత్మను మనకు దయచేశాడు. మన ఆత్మ, అలాగే పరిశుద్ధాత్మ, దైవ సందేశము, ఆదివారపు ఆరాధన సందేశము, పరిశుద్ధుల సహవాసము, క్రీస్తు సహవాసము, దేవుడి సహవాసము, ఇవన్నీ మనకి ఏం నేర్పిస్తున్నాయి అంటే ఇదిగో నిత్య జీవం వెళ్ళడానికి, శరీరాన్ని గెలవడానికి. ఆ రోజున పడిపోయిన వారు ఎంతో మంది యవనస్తులు మోహపు చూపుతో తప్పు చేసి శరీర కోరికని తీర్చుకున్న అమ్నోను గతి ఏమైపోయింది? ఒక దెబ్బకి చనిపోయాడు. అబ్షలోం పరిస్థితి ఏమైంది? అబ్షలోం 2 సంవత్సరాలు అయినా తన అన్న మీద పగ పెట్టుకొని లోపల హృదయంలో పగను పోషించాడు. మరి అవకాశం వచ్చింది, రాజా నా ఇంటికి భోజనానికి రా, నేను రాలేనులే, అన్నన్న పంపించు అమ్నోడిని పంపించిన తర్వాత అమ్నోడిని తప్పదాగించి బాగా తాగిన మత్తులో ఉన్నవాడిని అబ్షలోం యొక్క దాసులు చంపేశారు, ఖడ్గంతో తుంచేశారంతే. దావీదుకి ఈ విషయం తెలిసింది. అయ్యో అబ్షలోమా నీ చెడుతనము, నీ పగ నేను ఎరుగకపోతేనే. రాజా అర్థమవుతుందా? నువ్వేం విత్తావో ఏం కోస్తున్నావో అర్థమైందా అంటుండే దేవుడి పై నుంచి. కాబట్టి దయతో గుర్తుపెట్టుకోండి, నువ్వు ఎంత భక్తిపరుడు అయినా పాపం చేస్తే దేవుడు నిన్ను పాపే అంటాడు. ఒక పాపమే. బుద్ధి వచ్చింది నాయన, చెడుతనం బుద్ధి వచ్చింది. ఆ తర్వాత అబ్షలోము ఇన్ని రోజులు దావీదు పరిపాలన చేశాడు కదా. ఈ అబ్షలోము ఏం చేశాడంటే ఇక రాజ్య అధికారం మీద దాహం పెట్టుకున్నాడు. రాజ్యాధికారం కావాలని కోరుకుంటున్నాడు. ఇప్పుడు రాజు అవ్వాలి, నేను రాజు అవ్వాలంటే ఏం చేయాలా? ముందుగా రాజుగా ఉన్న దావీదు ఉన్నాడు, ఎక్కడి నుంచి ఎక్కడ వచ్చింది చూడు పరిస్థితులు. ఇప్పుడు రాజ్య అధికారం కోసము ఈ అబ్షలోము ఏం చేశాడంటే అక్కడున్న జనాల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలను తెలుసుకొని ఆ సమస్యలకి ఇతనే పరిష్కారం చెప్పేవాడు. అబ్షలోము జనాల్ని గుంపేసుకున్నాడు. ఫస్ట్ జనాల్ని తన వారిగా చేసుకున్నాడు. ఇదిగో నేను రాజునైతే మీ పరిస్థితులు ఎంత ఉంటాయో అని వాళ్ళని మభ్య పెట్టాడు. ఒక రోజున యాజకుల్ని, కొంతమంది ప్రధానుల్ని తీసుకొని పోయి హెబ్రోనులో, దావీదు మొదటగా పరిపాలన చేశాడే హెబ్రోనులో ఒక బలిపీఠం దగ్గర బలి అర్పించడానికి, విందు చేయడానికి, అబ్షలోము రాజా ఏలుతున్నాడు అని కేకలు వేయడానికి మనుషుల్ని పెట్టుకున్నాడు అబ్షలోము. ఇప్పుడు మనుషులందరినీ కుప్పేసుకొని హెబ్రోనుకి వెళ్ళి బలి అర్పించి కేకలు వేయమన్నాడు. అబ్షలోము చిరంజీవి రాజగులు గాక అని కేకలేశారు వాళ్ళు. కేకలేస్తే దావీదు గుండెల్లో రైలు పరిగెత్తుతున్నాయి. భయం దావీదుకి. అరే అబ్షలోము కత్తి మనల్ని చంపుతుంది రా నాయన అని కట్టుకున్న బట్టలతో
అరణ్యానికి పారిపోయాడు దావీదు. ఎందుకు వచ్చింది దావీదా ఈ గతి? ఒకప్పుడు సౌలు తరిమినప్పుడు అరణ్యం పాలయ్యావే, అది సౌలు చేసిన నేరం, నీ నేరం కాదు. ఇప్పుడు అరణ్యానికి తరమబడ్డావే, చేసిన నేరం అంశంలో కాదు, నీ నేరం, నీ నేరం. ఈ సమయంలో 2వ గ్రంథంలో దావీదు చేసిన పాపానికి శిక్షగా తన ఇంటి వారికి సదాకాలము యుద్ధాలు జరుగుతాయి. ఆ తర్వాత ఈ అబ్షలోము రాజ్యాధికారం కోసము రాజుని తరిమాడు. అరణ్యం పాలయ్యాడు దావీదు. ఈ అరణ్యంలో మరలా అరణ్యంలో కీర్తనలు పాడతాడు. ఇక ఇప్పుడు వచ్చింది కీర్తనలు. కాబట్టి దావీదు ఎక్కువ కాలము కీర్తనలన్నీ తన స్వతహాగా తన జీవితంలో జరిగిన ఇబ్బందులు, ఇరుకుల గురించే కీర్తనలు పాడాడు. కీర్తనల గ్రంథము అందుకే అది ఒక పక్క ప్రవక్తల లేఖనాలలో దావీదు కొన్ని ప్రవక్తగా ఉన్నప్పుడు రాసిన లేఖనాలలో మాత్రమే యేసు ప్రభువుని గూర్చిన సందేశం ఉంటుంది. తప్పు చేసిన తర్వాత చెప్పిన మాటలు, తర్వాత పారిపోయిన తర్వాత అతని ఇబ్బందుల్లో అతను రాసుకున్న కీర్తనలో దైవ సందేశం ఉండదు. మనుషులు ఏమంటారంటే కీర్తనల గ్రంథం అంతా దేవుని సందేశమే అంటారు. అర్థ దేవుని సందేశం కాదు అది. ఏ కీర్తన దేవుని సందేశమో, ఏ కీర్తన దావీదు యొక్క ఏడుపో, ఏ కీర్తన దావీదు యొక్క శత్రువులు తరుముతూ ఉన్నప్పుడు పుట్టిన కీర్తన, అది నీకు తెలియాలి. గ్రంథం చదివేటప్పుడు తెలియాల. ఈ అవగాహన నీకు ఎప్పుడు వస్తుంది? గ్రంథం దగ్గర కూర్చున్నప్పుడు వస్తుంది. ఆ కీర్తన చదువుతున్నప్పుడు దాని పైన వచనాలు ఏమి ఉన్నాయి, దాంట్లో భావం ఏముంది, అప్పుడు చూస్తే అర్థమవుతుంది నీకు. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకో. బ్రేక్ తీసుకుందాం. మనం బ్రేక్ తీసుకోవడానికి ముందు దావీదు ఏం విత్తాడో ఆ పంటను కోశాడు మనుషుడు. ఇప్పుడు దావీదు అబ్షలోముకి భయపడి అరణ్యానికి పారిపోయాడు. ఈ అబ్షలోము ఏం చేశాడంటే రాజు కోటకి వెళ్ళాడు. కోటకి వెళ్ళి రాజు యొక్క ఉపపత్నులతో మధ్యాహ్నపు వేళ ఒక గుడారం వేయించి, ఆ గుడారంలో మంచం వేసి రాజు యొక్క ఉపపత్నులతో శయనించాడు. ఎవరు? నీ భార్యను తీసి నీ చేరువానికి ఇస్తానని చెప్పాడే పరమంతున దేవుడు. జరిగింది వాస్తవంగా. ఏం విత్తావు రాజా? ఏం కోసావు? ఏడ్చికి పెట్టుకున్నాడు దావీదు. క్షమాపణ పొందాడు. మారు మనసు పొందాడు. శిక్ష మాత్రం తప్పిపోదు. కాబట్టి పాపానికి శిక్ష తప్పిపోదు. గుర్తుపెట్టుకో, పాపానికి శిక్ష తప్పిపోదు. ఈ రోజున క్రీస్తు యేసునందు పాపాలు కడిగివేయబడ్డాయి బాప్తిస్మంలో, కరెక్ట్. అయితే ఆ తర్వాత చేసిన పాపాలకి, ఆ పాపమును నువ్వు ఒప్పుకోకపోతే అది రేపొద్దున నీకు శిక్షా విధికి కారణమవుతుంది. కాబట్టి నేను మీకు ఏం చెప్తున్నానంటే దావీదు ఏం విత్తాడో ఆ పంటని కోశాడు. దుర్మార్గంగా విత్తాడు, దుర్మార్గమైన పంట కోశాడు. తర్వాత బ్రేక్ తర్వాత దావీదు చేసిన మరొక పాపం ఉంది. ఆ పాపం గురించి మాట్లాడుకొని తర్వాత మరొక ఈ గ్రంథాన్ని ముగించుకుంటాం. సరే, కీర్తన గ్రంథం ఎన్నో ఇక్కడ అబ్షలోము తరమబడినప్పుడు ఏడ్చుకుంటూ పోతున్నాడు. కీర్తన గ్రంథం చూస్తాం ఒకసారి. చెప్తాను ఒకసారి. మూడో కీర్తన చూడండి ఒకసారి. మూడో కీర్తన 3వ కీర్తన ఏముంది? అబ్షలోమును తన కుమారుని యొద్ద నుండి అదనమాట. అబ్షలోమును తన కుమారుని యొద్ద నుండి పాడిపోతున్నప్పుడు దావీదు రచించిన కీర్తన అదనమాట. కాబట్టి దావీదు యొక్క కీర్తి ఒక భాగం మనం చూసాము మొదటి 10 అధ్యాయాల్లో. ఆ తర్వాత 11వ అధ్యాయం నుండి దావీదు యొక్క పాపాలు, అవమానము, శిక్ష మనం చూసాం.
కాబట్టి గ్రంథాన్ని చదువుతున్నప్పుడు దేవుడు ఏ ఉద్దేశంతో రాయించాడు, దేనికోసం రాయించాడని నువ్వు గమనించాలా. ఒక గుడ్డిగా చదివేది కాదు. చదివానంటే చదివాను అవసరం లేదు. అది చదివేటప్పుడు ఎవరి గురించి చదువుతున్నాను, దేవుడు ఎందుకు రాయించాడు దావీదు యొక్క పాపాలని, మనం అలాగ చేయకూడదని రాయించాడు. దురాశ లేకోకుండా బతకాలి. దురాశ గర్భం దాల్చి పాపమును కనుక పాపం పరిపక్వమై మరణమును కనును అని చెప్పేశాడు యాకోబు పత్రికలో. ప్రభు అయిన యేసు పాపాన్ని ఎదిరించడానికి ఆయనకున్న ఒకే ఒక కారణం ఏంటంటే లోపల దురాశ లేదు. దురాశ లేకోకుండా బతికితే పాపాన్ని జయించడం సులువే. పాపం జయించడం పెద్ద కష్టమేం కాదు. మనం అనుకుంటాం ఎవడు పాపం చేయకోకుండా ఉంటాడయా అంటాడు. నిజమే, నీ ఫిలాసఫీ అలాగే ఉండొచ్చు. కానీ నీతిమంతుని యొక్క ఫిలాసఫీ, క్రిస్టియన్స్ యొక్క ఫిలాసఫీ ఏంటంటే నీ దురాశ నీలో లేకపోతే పాపాన్ని నీవు జయించవచ్చు. యేసు దేవుని కుమారుడని అంగీకరించిన వాడు పాపాన్ని జయిస్తాడు అని చెప్పేశాడు యోహాను గారు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనంలో. యేసు దేవుని కుమారుడని విశ్వాసం ఉంచిన వాడు లోకాన్ని జయించిన వాడు అన్నాడు. యేసు దేవుని కుమారుడని నువ్వు నిజంగా అర్థం చేసుకున్న వాడైతే, యేసు ప్రభు నిన్ను ఏలుబడి చేస్తున్నాడు అనేది నీకు ఖచ్చితంగా అర్థమైతే పాపం చేయడానికి అవకాశం ఉండదు. శరీర దురాశకు లోబడే పరిస్థితులు ఉండవు. నీ ప్రాచీన స్వభావాన్ని నువ్వు సిలివేసిన వాడవైతే దురాశ నీ వెంట పడదు. ఏది ప్రాచీన స్వభావం సిలివేసిన వాళ్ళు ఏది? పైకి అంతే, భక్తి పేరిట. కాబట్టి మనం అలాగ ఉండొద్దు. బ్రేక్ తీసుకుందాం, మళ్ళీ వచ్చినప్పుడు సంగతులు ఆలోచన చేస్తాం. 10 నిమిషాలు బ్రేక్.